దినవృత్తాంతం 32 26, 27 రైట్. హిజ్కియా హృదయ గర్వము విడిచి కోసాట అంటే అక్కడెక్కడో సమయల గ్రంథంలోని గర్వపు మాటలు నీ నోట ప్రియులరా అన్నావా ఎప్పుడైనా? వాడెంత వీడెంత ఈయనెంత, ఆ పాస్ట్ గారెంత, ఈ పాస్ట్ గారెంత, వాడెంత ఈడెంత ఈవెంత, అలాంటి గర్వపు మాటలు మాట్లాడవేమో చివరాఖరికి మరలా తల దించుకోవాల్సి వచ్చింది. జాగ్రత్త. ఆశీర్వదించబడ్డాడండి ఎప్పుడండి? హృదయ గర్వము విడిచినప్పుడండి. దేవుని కోపం హిజ్కియా మీద నుంచి ఏమైంది? తొలగిపోయిందండి. ఎందుకు? హృదయ గర్వాన్ని ఎడవటం వల్ల. కాబట్టి ఎప్పుడు కూడా ఎట్టండి పిచ్చి పనులు, ఆమె ఎంత, ఈమెంత, అదే ఆ ఉద్యోగం ఎంత, ఈ ఉద్యోగం ఎంత, పాడిందిలే, చేసిందిలే, పిచ్చి పిచ్చి మాటలు తృణీకరించి ఎవరిని కూడా మాట్లాడకూడదు. తృణీకారం పాపం ప్రియులారా. నీ సోదరుని నిర్దుడా అంటే ఏంటంటే అది నరహత్యతో సమానం అంట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రియులారా ఎవరైనా పాడైపోతుంటే వారి కొరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి తప్ప చేసిందిలే, చూసిందిలే, పాడిందిలే, ఓహోహో ఎట్లాంటి తేలిక మాటలు మాట్లాడకూడదు పిల్లలు. అర్థమవుతుందండి? మనం తృణీకరించి తక్కువ చేసిన మాటలు మాట్లాడకూడదు పిల్లలు.